ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 32వ వచనంలో చూసుకుంటే, ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎంత జరిగినా, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన, అవసరతలు తీర్చిన, వాళ్ళకి దాహం ఇప్పించిన, వాళ్ళకి పరిస్థితులు చక్కబెట్టిన, వాళ్ళ పాపాల నుంచి దేవుడు పరిశుద్ధులుగా మార్చిన, దేవుడు అజ్ఞానం నుంచి విడిపించిన, బానిసత నుంచి విడిపించిన, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగించినా కూడా మనుషులు దేవుని తట్టు తిరగటం మాని, ఆయన ఆశ్చర్యకార్యములను బట్టైనా సరే దేవుని నమ్ముకోవటం మాని, అసలు నిజ దేవుడు మా పక్షాన్ని ఇన్ని అద్భుత కార్యాలు చేశాడని చూసిన వారు కూడా దేవుని వైపు తిరగటం మాని లోకం వైపు తిరిగినటువంటి మనుషులుగా ఇశ్రాయేలు ప్రజలు, ఈనాటి మనము అయిపోయి ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవునికి ఉగ్రత రప్పించుకున్న ప్రేమ